ఇదేదో సినిమా షూటింగ్ కాదు. జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో జరిగిన ఒక సంచలనాత్మక సంఘటన. పులివెందుల ఇప్పుడు శబ్దించిపోతుంది. అక్కడ ప్రజల గుండెల్లో కొత్త ఆశలు, జ్వాలలు పుట్టిస్తుంది ఎవరో కాదు, పసుపు సింహాల గర్జన. ఇన్నేళ్లుగా ఒకే ఫ్యామిలీ, ఒకే నియోజకవర్గాన్ని తమ సొంత ఆస్తులా అనుకుంటూ ప్రజలకు అందుబాటులో లేని పాలన చేస్తుంది. ఇది ప్రజాస్వామ్యం కాదు, కేవలం ఒక వంశపారంపర్య అధికారం మాత్రమే. కానీ ఇప్పుడు ఆ అధికారం తలకిందులయ్యే సమయం దగ్గర పడిందనిపిస్తుంది. పులివెందులలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. టీడీపీ కార్యకర్తల దూకుడు, ప్రజల నుంచి వస్తున్న స్పందన, యువతలో వచ్చిన చైతన్యం, ఈ మూడు కలిసి ఇప్పుడు పులివెందులలో ఒక కొత్త చరిత్రను రాయబోతున్నాయి. రాబోయే జెడ్పీటీసీ ఎన్నికలు కేవలం ఒక ఎలక్షన్ మాత్రమే కాదు, అది ఒక వంశవృక్షానికి వేసే చివరి విత్తనం అవుతుంది. ఈ ఎన్నికలతోనే అక్కడ జరుగుతున్న వంశపారంపర్య పాలనకి సమాధి పడబోతుందని అంటున్నారు. ప్రజల ఆశ, అభిమానం, ఇప్పుడు చూపిస్తున్న ఈ గర్జన, ఇవన్నీ జెడ్పీటీసీ ఎన్నికల్లో పెద్ద మార్పును తీసుకురాబోతున్నాయి. ఇక్కడ బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఏ పార్టీ అయినా కావచ్చు, కానీ పసుపు పార్టీకి వస్తున్న చీకటి దివ్వెను వెలిగించేది ఈ కొత్త లీడర్షిప్ మాత్రమే. అక్కడ ప్రజల్లో జ్వాలలు వెలిగిస్తున్న లీడర్ల గర్జన చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈసారి గెలిచేది పార్టీ కాదు, కేవలం ధైర్యం, నిజాయితీ, ప్రజల అండ మాత్రమే. చాలా ఏళ్లుగా అణిగిపోయిన పులివెందుల ప్రజలు ఇప్పుడు తమ పవర్ ఏంటో చూపించడానికి రెడీగా ఉన్నారు. ఈ మార్పు కేవలం ఒక ఏరియాకి సంబంధించింది మాత్రమే కాదు, ఇది మొత్తం రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. పులివెందులలో మొదలైన ఈ పులి జ్వాలలు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎంతవరకు స్ప్రెడ్ అవుతాయో ముందు ముందు చూడాలి.